ఈ బృందం దీప్తి తాళం చెవి యొక్క కాంతిలో దాగిన ఒక పురాతన రేఖ చిత్రాన్ని కనుగొంటుంది. ఇది అగ్ని శిఖరాలు, అగ్ని తుఫాన్లతో శాపగ్రస్తమైన భూములకు దారితీస్తుంది. అయ్యల్, అలీరాబ్ మరియు వ్రెన్ వారితో చేరిన మాంత్రికుడు ఒక ప్రమాదకర యాత్రను ప్రారంభిస్తారు. తమను వెంబడిస్తున్న మత్స్య సమూహం ఆగదని తెలుసుకుని ఇప్పటికీ ఆరని అగ్నితో నిండిన అడవి గుండా వెళుతున్నప్పుడు ఈ ముగ్గురు పొగమంచులో మాట్లాడే చెట్లను ఎదుర్కొంటారు. అడవి వారి గత జీవిత భ్రమలతో వారిని గందరగోళపరుస్తుంది. కయేల్ తన తల్లి మరణం మరియు అతను ఎప్పటికీ తప్పించుకోలేని జ్వలించే ఇంటి జ్ఞాపకాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. మునిగిపోయిన వేల్ద్రన్ నగరంలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అగ్నిజమ్మ మతసింహం ఈ బృందంపై దాడి చేస్తుంది. యుద్ధంలో శిథిలాల నుండి ఒక భారీ రాతి సర్పం మేల్కొంటుంది. టయేల్ మరియు ఒక బందీ మత సమూహ సభ్యుడి మధ్య అసౌకర్య సంకీర్ణతను బలవంతం చేస్తుంది. రహస్యాలు బయటపడతాయి. కయేల్ రక్త సంబంధం దీప్తి తాళం చెవి యొక్క చరిత్రతో ముడిపడి ఉంది.